Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. ఈ వీడియోలో స్విచ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఈ సి ప్రోగ్రామ్ తో పాటు ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ లెక్చర్ మీకు నచ్చితే లైక్ బటన్ నొక్కండి. ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో డైరెక్ట్ గా స్విచ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. స్విచ్ స్టేట్మెంట్ అంటే సపోజ్ n అనే ఒక వేరియబుల్ మన దగ్గర ఉంది. ఈ వేరియబుల్ కి డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వచ్చు. 1 2 3 4 అలా అనుకున్నాం. సపోజ్ n కనుక ఒక వాల్యూ ఇచ్చే n is equal to 1 అనుకుంటే దాన్ని ఒక కేస్ కింద కన్సిడర్ చేద్దాం. ఒక ఫస్ట్ కేస్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని స్టేట్మెంట్స్ నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అయిన తర్వాత దీని నుంచి ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంకా వేరే స్టేట్మెంట్స్ ఏవైనా ఉంటే ఆ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసి ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. సపోజ్ n వాల్యూ 1 కాకుండా 2 ఇచ్చాం. 2 ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే దాన్ని ఇంకొక డిఫరెంట్ కేస్ కింద కన్సిడర్ చేసి ఇంకొక వేరే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ఆ స్టేట్మెంట్స్ కి ఈ స్టేట్మెంట్స్ కి సంబంధం లేదు. ఈ స్టేట్మెంట్స్ ఇక్కడ ఏవైతే రాస్తామో ఆ స్టేట్మెంట్స్ ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసి అదర్ స్టేట్మెంట్స్ ని కంటిన్యూ చేస్తుంది. అలా ఇంకొక కేసు n is equal to 3 ఇచ్చినప్పుడు సపోజ్ కేస్ 3 కింద కన్సిడర్ చేసి డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం బయటికి రావడం ఇలా మనం ఇక్కడ ఎన్ని కేసెస్ అయినా మనం ఇవ్వచ్చు. అంటే n కి ఏ వాల్యూస్ రావచ్చు ఆ వాల్యూస్ ని డిపెండ్ అయ్యి దానికి తగ్గట్టుగా మనం ఈ ప్రోగ్రామ్ ని రాస్తాం. ఇలా సపోజ్ 1 2 3 4 వరకు ఉండొచ్చు వాల్యూస్ అనుకుంటాం. n వాల్యూ ఈ 4 కాకుండా ఇంకోటి ఏదో కూడా ఉండొచ్చు. అంటే 5 కావచ్చు, 10 కావచ్చు, 100 కావచ్చు. అప్పుడు ఏంటి మనం ఇన్ని రాయలేదు. మనం 4 కేసెస్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేసాం. 4 కి ఏం చేయాలో చెప్పాం. కాకుండా సంథింగ్ ఎల్స్ ఎన్నైనా ఏది వాల్యూ అయినా ఇవ్వచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలో కూడా ఇక్కడే చెప్తాం. అంటే డిఫాల్ట్ దానికి 5 ఇచ్చినా 50 ఇచ్చినా 5000 ఇచ్చినా ఎంత ఇచ్చినా దాన్ని ఒక డిఫాల్ట్ కేస్ కింద ఇక్కడ లేనివి ఇందులోకి వస్తాయి. ఈ డిఫాల్ట్ కేస్ కింద కన్సిడర్ చేసి అక్కడ కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది లూప్ నుంచి. సో ఈ విధంగా మన స్విచ్ స్టేట్మెంట్ ఫ్లో చార్ట్ ఉంటుంది. మనం ఒక ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. n అనే వేరియబుల్ తీసుకున్నాం, ఇంటిజర్ వేరియబుల్. ఎంటర్ ఎయిదర్ 0 or 1 n ఒక వాల్యూని ఎంటర్ చేయమన్నాం. 0 కానీ 1 మాత్రమే, రెండే వాల్యూస్. దాన్ని n కి అసైన్ చేసాం. ఓకే, ఇక్కడ స్విచ్ n అని రాసాం. అంటే n వాల్యూని మనం కంపేర్ చేసి n కి ఇచ్చిన వాల్యూస్ ని బేస్ అయ్యి మనం ఈ ప్రోగ్రామ్ ఏదో చేయబోతున్నాం. ఏంటి అంటే ఒక లూప్ స్టార్ట్ చేసాం. ఇందులో కేస్ 0 అంటే ఈ n వాల్యూ 0 అయితే n is equal to 0 అయినప్పుడు ఏం చేయాలో ఇక్కడ చెప్తాం. ఇక్కడ ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసాం. ఇక్కడ అఫ్ కోర్స్ ఒక ప్రింట్ ఆఫ్ ఇట్ ఈస్ 0 అని డిస్ప్లే చేయమన్నాం. ఇది అయిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ బ్రేక్ అంటే ఇక అయిపోయింది. ఎందుకనంటే చెప్తా. ఇక్కడ కేస్ 1 సపోజ్ n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇట్ ఈస్ 1 అని చెప్పాలి. ఇక్కడ బ్రేక్ వస్తుంది. నెక్స్ట్ క్లోజ్ చేసాం. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే n వాల్యూ 0 అయినప్పుడు ఇక్కడ దాకా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ లూప్ లో ఫర్దర్ కంటిన్యూ అవ్వకుండా ఇక్కడ బ్రేక్ తీసుకుంటుంది. ఇక్కడ ఈ బ్రేక్ తీసుకుని లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ రాసిన మిగతా స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ విధంగా సి ప్రోగ్రాము మనకి స్విచ్ స్టేట్మెంట్ వర్క్ చేస్తుంది. కొన్ని వాల్యూస్ ఇచ్చి చూద్దాం. కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం. ఎంటర్ ఎయిదర్ 0 or 1 అన్నది మనం సపోజ్ 0 ఇచ్చాం. అంటే కేస్ 0 కింద కన్సిడర్ చేసి ఇట్ ఈస్ 0 అని ప్రింట్ చేస్తుంది. సో సపోజ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే 1 ఇచ్చింది. 1 ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ 1 అని చెప్తుంది. ఇక్కడ కేస్ 1 కింద ట్రీట్ చేసింది, ఇట్ ఈస్ 1 అని చెప్పింది. సపోజ్ ఇక్కడ ఏ అనే ఇంటిజర్ వేరియబుల్ తీసుకున్నాం. 0 to 5 ఎంటర్ చేయమని అడుగుతున్నాం. ఇక్కడ వాల్యూస్ 0 నుంచి 5 వరకు. అప్పుడు ఏం చేయాలి? ఏ వాల్యూని కంపేర్ అంటే ఇక్కడ ఏకి అసైన్ చేస్తున్నాం ఈ వాల్యూస్ ని. ఏ వాల్యూస్ ని కంపేర్ చేస్తూ మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఏంటంటే కేస్ 0 ఇది నంబర్ ఈవెన్ అని చెప్పమన్నాం. బ్రేక్
కేస్ 2, రైట్? n వాల్యూ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇది, 2 అయినా కూడా ఈవెన్ నెంబరే, ఇట్ ఈస్ ఈవెన్ అని చెప్పాలి. కేస్ 4 అది కూడా ఈవెనే. సో ఈ విధంగా చెప్పాలి. అయిపోయిన తర్వాత బ్రేక్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏ వాల్యూ, ఈ 3 కాకుండా ఇంకా వేరే వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. అవేంటి? 1 అవ్వచ్చు. 1 అయినప్పుడు ఇట్ ఈస్ ఆడ్ అని చెప్పాలి. 3 అయినప్పుడు ఆడ్ అని చెప్పాలి. 5 అయినా ఆడ్ అని చెప్పాలి. ఓకే, ఏవి కాకపోతే సపోజ్ 0 1 2 3 4 5 కాకుండా 6 కానీ 60 కానీ 65 75 సంథింగ్ ఎల్స్ ఏదో ఇచ్చినప్పుడు ఈ డిఫాల్ట్ జరగాలి. ఈ డిఫాల్ట్ కేసు ఏంటి అంటే ఇక్కడ ప్రింట్ఎఫ్ ఇచ్చి నంబర్ అవుట్ ఆఫ్ రేంజ్ అని చెప్పాలి. సో క్లోజ్ చేస్తున్నాం ఈ లూప్ని. నెక్స్ట్ కంప్లీట్ చేసాం ప్రోగ్రామ్ని. కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఎంటర్ ఏ వాల్యూ ఫ్రమ్ 0 to 5 అంటే మనం 3 ఎంటర్ చేస్తాం. అంటే ఇక్కడ 3 ద నంబర్ ఈజ్ ఆడ్ అని రావాలి. ద నంబర్ ఈజ్ ఆడ్ అని వచ్చిస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. 2 ఇచ్చాం ఈసారి. 2 అంటే ద నంబర్ ఈజ్ ఈవెన్ అని రావాలి. ద నంబర్ ఈజ్ ఈవెన్ అని డిస్ప్లే వస్తుంది. సపోజ్ 26 ఇచ్చాం. ఇక్కడ ఎక్కడ లేదు మనకి, ఇక్కడ నంబరు 26 అనేది లేదు కాబట్టి డిఫాల్ట్ అవ్వాలి, నంబర్ అవుట్ ఆఫ్ రేంజ్ అని రావాలి. సో ద నంబర్ అవుట్ ఆఫ్ రేంజ్ అని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఈ విధంగా మనకి స్విచ్ స్టేట్మెంట్ వర్క్ చేస్తుంది. అలాగే ఇంకొక కేటగిరీ, ఈ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇక్కడ n వాల్యూకి అసైన్ చేస్తున్నాం. బిలో 10 ఇమ్మన్నాం, అంటే 0 నుంచి 10 వాల్యూ 9 వరకు ఏ నంబర్ అయినా ఎంటర్ చేయమని అడుగుతున్నాం. దాన్ని nకి అసైన్ చేసాం. n వాల్యూ బేస్ అయ్యి స్విచ్ స్టేట్మెంట్ రాస్తున్నాం. ఇందాక మనం ఒక్కొక్కటి కేసు డిఫరెంట్గా రాసాం. డిఫరెంట్గా రాసిన అక్కడ 0 అయినప్పుడు 2 అయినప్పుడు 4 అయినప్పుడు ఈవెన్ నెంబర్ అని చెప్తున్నాం. ఒకే స్టేట్మెంట్, సేమ్ స్టేట్మెంట్ రిపీట్ చేసాం. అలాగే 1 3 5 కూడా. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కేస్ 0 2 4 6 8 ఈ కేసెస్ ఏవైనా n వాల్యూ ఈ వాల్యూస్ ఏవైనా కూడా ఒకటే స్టేట్మెంట్ మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇట్ ఈస్ అన్ ఈవెన్ నంబర్ అని చెప్పేసి ఇక్కడ ప్రతిదానికి కేస్ వాల్యూ అండ్ కోలన్. నెక్స్ట్ కేస్ 2 అంటే n వాల్యూ అండ్ కోలన్. ఈ విధంగా మనం ఎన్ని కండిషన్స్ అయితే రాయాలనుకున్నామో అన్ని కండిషన్స్ ని ఒకే చోట రాసేయచ్చు, ఈ స్టేట్మెంట్స్ ని రిపీట్ చేయకుండా. నెక్స్ట్ బ్రేక్. మిగతా కేసెస్ అంటే ఆడ్ నంబర్ 1 3 5 7 9 కి అయితే ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ ఆడ్ నంబర్ అని ప్రింట్ చేయమన్నాం. అయిపోయింది, క్లోజ్ చేసాం. కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎంటర్ ఏ నంబర్ బిలో 10 అంటే సపోజ్ నేను 0 ఇచ్చాను, అది ఈవెన్ నంబర్ అని చెప్తుంది. 0 కాబట్టి ఈ కేసు ఈవెన్ నంబర్ అని చెప్తుంది. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే 5 ఇచ్చాను, ఇది ఇక్కడికి వస్తుంది, అంటే ఆడ్ నంబర్ అని చెప్పాలి. సో ఆడ్ నంబర్ అని వస్తుంది. సపోజ్ 7 ఇచ్చాం, ఆడ్ నంబర్ అనే వస్తుంది. ఇక్కడ ఇదే సేమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి. సపోజ్ మనం 121 అసలు ఈ రేంజ్లో లేనిది బిలో 10 కాకుండా ఏదో వాల్యూ ఇచ్చాం, అప్పుడు ఏం చేయాలి? ఏమీ చేయదు. ఎందుకంటే చెప్పగలరా? ఇక్కడ డిఫాల్ట్ అయితే ఏం చేయాలో మనం చెప్పలేదు, డిఫైన్ చేయలేదు. ఇక్కడ ఈ వాల్యూస్ బిలో 9 బిలో 10 అంటే 9 వరకు మాత్రమే, 0 to 9 మాత్రమే మనం డిఫైన్ చేసాం. అది కాకుండా వేరేది ఏదైనా వస్తే ఏం చేయాలో చెప్పలేదు కాబట్టి మనకి డిస్ప్లే టు ఏమీ ఉండదు. అలాగని ప్రోగ్రామ్ తప్ప అంటే కాదు, కంపైలేషన్ జరుగుతుంది, ఎవ్రీథింగ్ ప్రోగ్రామ్ కరెక్ట్. కానీ మనం ఈ డిఫాల్ట్ కి వాల్యూ ఇచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పలేదు కాబట్టి మనకేమీ అవుట్పుట్ రాదు. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక డిఫాల్ట్ స్టేట్మెంట్ ఇచ్చి, డిఫాల్ట్ అని ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్ అంటే అప్ టు 10 కాకుండా ఇంకో ఏదో వాల్యూ సంథింగ్ ఎల్స్. లెట్ us see. దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సపోజ్ 500 ఇచ్చాం, అప్పుడు ఏం జరగాలి? ఈ కేసు ఏది సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి డిఫాల్ట్ కింద ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్ అని డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా స్విచ్ స్టేట్మెంట్ ని మనం డిఫరెంట్ ఆపరేషన్స్ కూడా వాడచ్చు. అర్థమెటిక్ ఆపరేషన్స్ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఏ విధంగానో చూద్దాం. ఇక్కడ n1 n2 అనే 2 వేరియబుల్స్ ఫ్లోట్ కింద డిఫైన్ చేస్తాం. అలాగే ఈ రెండింటి మీద చేసే ఆపరేషన్ ని స్టోర్ చేయడానికి ఒక రిజల్ట్ అనే వేరియబుల్ ఇంకోటి తీసుకున్నాం.
ఒక క్యారెక్టర్ వేరియబుల్ ఒకటి సి తీసుకున్నాం. ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే సిని దానికి ఒక అర్థమెటిక్ ఆపరేషన్ ని ఎంటర్ చేయమన్నాం. ఓకే, అదేంటంటే సపోజ్ n1 ప్లస్ n2 అని మన ఉద్దేశం. అంటే ఈ n1 వాల్యూనేమో ఫ్లోట్ ఫస్ట్ వాల్యూని n1 కి, సెకండ్ వాల్యూని n2 కి ఇమ్మన్నాను అసైన్ చేస్తూ, ఇక్కడ మధ్యలో ఇచ్చిన సింబల్ n1 ప్లస్ n2 అంటున్నాం కాబట్టి ఈ ప్లస్ అనే సింబల్ ని ఒక క్యారెక్టర్ కింద వేరియబుల్ కింద తీసుకుని సికి అసైన్ చేస్తుంది అనమాట. అలాగే మైనస్ ఇస్తే మైనస్, ఏ వాల్యూ ఏ సింబల్ మనం ఇస్తామో ఆ సింబల్ని ఒక క్యారెక్టర్ కింద తీసుకుని ఫంక్షన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్పబోతున్నాం అంటే ఈ సి అనే వాల్యూ ఏముంది, ఈ క్యారెక్టర్ సికి మనం ఇస్తున్న ఎక్స్ప్రెషన్ ఏంటో, నంబర్స్ రెండు ఇస్తున్నాం, n1 n2 రెండు నంబర్లు ఇస్తున్నాం. ఇక్కడ సికి ఏ వాల్యూ అయితే ఇస్తున్నామో అంటే ఆపరేషన్ ఏ టైప్ ఆఫ్ ఆపరేషనో దాన్ని డిపెండ్ అయ్యి దాని మీద బేస్ అయ్యి మనకి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ కేస్ ప్లస్ అని ఇచ్చాం. ఇక్కడ ప్లస్ అంటే ఎందుకు సింగిల్ కొటేషన్స్ లో పెట్టాం, ఎందుకు అని అంటే ఇంత క్రితం మనం చూసినవన్నీ నంబర్స్ కి కొటేషన్స్ అవసరం లేదు, కానీ ఇక్కడ క్యారెక్టర్ కాబట్టి దీనికి కొటేషన్స్ కావాలి, సింగిల్ కొటేషన్. సో కోలన్. నెక్స్ట్ రిజల్ట్, ఇక్కడ వేరియబుల్ రిజల్ట్ తీసుకున్నాం. ఈ కేసులో రిజల్ట్ అనేదాన్ని n1 ప్లస్ n2 కింద ఆపరేషన్ చేసి ఎడిషన్ చేసి రిజల్ట్ లో స్టోర్ చేసామన్నాం. ఆ రిజల్ట్ ని డిస్ప్లే చేద్దాం. ఇక్కడ n1 సి n2 అంటే మనం ఇచ్చిన ఆపరేషన్ యాజ్ ఇట్ ఈస్ గా అదే డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఫ్లోటింగ్ తీసుకున్నాం, 2 డెసిమల్ ప్లేసెస్ తీసుకుంటున్నాం, అంటే n1 n2 ప్లస్ రిజల్ట్ కూడా డిస్ప్లే చేయడానికి. ఓకే, మధ్యలో ఈ సింబల్ ఏదైతే ఇచ్చామో అది కూడా డిస్ప్లే చేస్తుంది. సో ఇలా ప్లస్ అయితే ఏం చేయాలో చెప్పాం, మైనస్ అయితే ఏం చేయాలో ఇక్కడ ఈ స్టేట్మెంట్ లో చెప్తున్నాం. ఇలా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు అది అయిపోయిన తర్వాత బ్రేక్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అయినప్పుడు ఏం చేయాలి, రెండు నంబర్స్ మల్టిప్లై చేయమని చెప్తున్నాం, రిజల్ట్ డిస్ప్లే చేయడానికి ఇచ్చాం. ఒకవేళ డివిజన్ కనుక ఇస్తే ఏం చేయాలో చెప్పాం, n1/n2. ప్రోగ్రామ్ అయిపోయింది. మనకి డిఫాల్ట్ వాల్యూని కూడా డిఫైన్ చేసాం. ఇక్కడ ఈ 4 సింబల్స్ కాకుండా వేరే ఇంకోటి ఏదైనా ఇస్తే రాంగ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పాలి. సో ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సిస్టమ్ అడుగుతుంది ఎంటర్ అన్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్, అంటే ఆపరేషన్ ఏంటో మనం n1 ప్లస్ n2 అని రాయాలి. అంటే 10 ప్లస్ 15 అని ఎంటర్ చేసాం. 10 ప్లస్ 15 అని ఎంటర్ చేసినప్పుడు అది అవుట్పుట్ ఫ్లోటింగ్ వాల్యూస్ కింద డిస్ప్లే చేస్తుంది 2 డెసిమల్ ప్లేసెస్ తో. ఓకే, సో 10 ప్లస్ 15 25 అని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఈ కేసులో రిజల్ట్ అని తీసుకొని దానికి అసైన్ చేసాం. అలా కాకుండా ఇంకా సింప్లిఫై చేయడానికి ఫర్దర్ ఇక్కడ ఏం చేశానంటే ఆ రిజల్ట్ అనే దాన్ని తీసేసాను, అసలు డిఫైన్ చేయలేదు. కానీ ఇక్కడ ఏదైతే ఆపరేషన్ చేస్తుందో ఆ దాన్ని ఆపరేషన్ ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లోపల ఇచ్చిస్తాం, n1 ప్లస్ n2 చేయమని. ఇంకా దాన్ని రిజల్ట్ కి అసైన్ చేయడం, ఇక్కడ రిజల్ట్ డిస్ప్లే చేయడం అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ అర్థమెటిక్ ఆపరేషన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ ఇక్కడే చేసేయచ్చు. n1 ప్లస్ n2, n1 మైనస్ n2, n1 ఇంటూ n2 డివిజన్ n2. ఓకే, డివిజన్ n1/n2. ఇప్పుడు కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. 40 మైనస్ 20 అని ఇచ్చాం, అంటే 40 మైనస్ 20 అనేది 20 అవుతుంది. ఇవన్నీ మనం ఎంటర్ చేసింది ఇంటిజర్స్ అనుకోలాగా ఎంటర్ చేసాం, లేదా డెసిమల్ కూడా. ఇక్కడ n1 n2లు ఫ్లోట్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు, డెసిమల్ ప్లేసెస్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే అవి ఫ్లోట్స్ కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే మల్టిప్లికేషన్ సింబల్ ఇచ్చాం, 20 × 25 500 వచ్చింది. డివిజన్ ఆపరేషన్ కనుక ఇచ్చినప్పుడు బై 12 అని ఇచ్చినప్పుడు అది డివిజన్ జరిగి 2 డెసిమల్ ప్లేసెస్ తో డిస్ప్లే అవుతుంది. సపోజ్ అది కాకుండా ఇంకొక సింబల్ ఏదో ఇచ్చాం, ఇక్కడ డిఫైన్ చెయ్యని సింబల్ ఏదో ఒక క్యారెక్టర్ని ఎంటర్ చేసాం, అప్పుడు ఏం చెప్తుంది, డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి రాంగ్ ఎక్స్ప్రెషన్ అని చెప్తుంది. సో ఈ విధంగా మనం స్విచ్ స్టేట్మెంట్ ఎలా పనిచేస్తుందో చూసాం. ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ
ఎనీ డౌట్స్ కానీ ఉన్నా, సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.